హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ఆర్టిస్ట్ చంద్ర అందమైనవాడు, అందమైన బొమ్మలు వేయువాడు, ఆలోచనాత్మక కార్టూన్లు గీయువాడు, అంతర్మథనంతో కథలు పలికించినవాడు, అక్షరాలతో సొంత లిపిని సృష్టించినవాడు, అభినయంలోనూ మెప్పించినవాడు, ఆర్ట్ డైరెక్టర్గా రాణించినవాడు, అంతరంగంలో భావుకుడు, ఆచరణలో అసలైన కామ్రేడు, శృంగార రసాస్వాదనలో అభినవ మన్మధుడు, ఇలా అనేక డూడూలతో పాటు చిన్న పెద్ద అందరితో ఆనందంగా గడిచిపోయిన మంచి ఫ్రెండు లాంటివాడు. తెలుగునాట టీవీ మీడియా రాకముందు వీధి షాపుల్లో వీక్లీ, మంత్లీ పత్రికలు తోరణాలుగా అలరించిన ప్రింట్ మీడియా స్వర్ణయుగంలో మెరిసిన వడ్డాది పాపయ్య, బాపుల తర్వాతి తరం ఆర్టిస్టుల్లో బాలి, చంద్ర, మోహన్, కరుణాకర్, ఉత్తమ్, సాయికృష్ణ, పిఎస్ బాబు, గోపీలు ప్రముఖులు. వీరిలో ఎవరికీ వారే హేమాహేమీలు అనిపించుకున్నా వారిలో చంద్ర చిత్రశైలి మాత్రం ప్రత్యేకమైనది. బొమ్మ అనగానే బాపు గుర్తొస్తారు. బాపు తర్వాత ఇంకెవరు అంటే మొదట చంద్ర అని చెప్పడం అతిశయోక్తి కాదు. చిత్రకళా ప్రపంచానికి బాపు సూర్యుడైతే చంద్ర ఓ పున్నమి చంద్రుడు. 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా చంద్ర బొమ్మలు, 3 ముఖ చిత్రాలు, 6 కార్టూన్లు, 60 కథా చిత్రాలుగా అలరించిన రోజులవి. అప్పట్లో అనేక పత్రికలకు ఆయనే ఆస్థాన చిత్రకారుడు. కళాభిమానుల కనులకు విందుగా, వర్ధమాన ఆర్టిస్టులకు రెఫరెన్స్ కలెక్షన్గా తళుక్కుమనే ముఖచిత్రాలెన్నో, కథలు, కవితలు, సీరియల్స్కు స్పెషల్ అట్రాక్షన్గా మనసుని కట్టిపడేసే అద్భుత చిత్రాలు ఎన్నెన్నో. చంద్ర బొమ్మల్లో అమ్మాయిలు, ఆంటీల శృంగార భంగిమలు అందాలను ఆరబోస్తూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి మగ బుద్ధిని రెచ్చగొట్టి పిచ్చెక్కిస్తాయి. ఎదపంగుల ఎత్తిపోతలు సుతిమెత్తగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గగన జగన సొగసులు చూపు తిప్పనీయకుండా గుండెల్లో గుబులు పెట్టి చంపేస్తాయి. ప్రబంధ నాయికలు, సృష్టి కార్యాల చిత్రాల గురించి చెప్పాలంటే ఆనాటి కవి శ్రీనాథుని శృంగార భావుకతకు, మన సినీ కవి వేటూరి పాటల్లో రగులుతున్న మొగలి పొదలకు సచిత్ర భాష్యాలుగా దర్శనమిస్తాయి. శృంగార చిత్రాల్లో రసవత్తర రతి చిహ్నాలు రహస్యంగా చిత్రించడంలో చంద్ర స్పెషలిస్ట్. పరిశీలనగా చూస్తే తప్ప కనపడని ఆ భంగిమలు పెద్దలకు మాత్రమే అన్నట్లు మనలోని ఏ సర్టిఫికెట్, ఐక్యూతో చూస్తేనే కనిపిస్తాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాసపత్రిక కవర్ ఇన్సైడ్ పేజీలో వచ్చిన వరుధిని ప్రవరాఖ్యం వ్యాఖ్యానానికి చంద్ర బొమ్మలు వేరే లెవెల్. స్టోరీ ఇలస్ట్రేషన్స్లో ఎంచుకునే యాంగిల్స్, పోజెస్, హ్యూమన్ ఎనాటమీ, కత్తిలాంటి అవుట్లైన్, డ్రెస్ ఫోల్డింగ్స్లో, చీర కుచ్చిళ్లలో థిక్ అండ్ థిన్ బ్రష్ స్ట్రోక్స్, సింపుల్ కలరింగ్లోనూ అద్భుతమైన ఎఫెక్ట్, బ్లాక్ అండ్ వైట్ బొమ్మల్లోనైతే 3D ఎఫెక్ట్లా చేసే ఎచ్చింగ్ వర్క్, అన్ని కలిపి బొమ్మ పడిందంటే పత్రికలో ఆ పేజీ కట్ చేసి దాచుకోవాల్సిందే. పత్రికా చిత్రాలే కాకుండా మోడర్న్ ఆర్ట్, అబ్స్ట్రాక్ట్ ఆర్ట్, గ్రామీణ, సాంప్రదాయ ఆయిల్ పెయింటింగ్స్లోనూ చంద్ర ది బెస్ట్ ఆల్ రౌండర్. కమ్యూనిస్ట్ మార్కు ఆర్టిస్ట్ మోహన్ కన్నా ముందే విరసం విప్లవ చిత్రాలు గీసిన కామ్రేడ్ చంద్ర. చిత్రకారుడిగానే కాకుండా ఒక రచయిత, కార్టూనిస్ట్, యాక్టర్, ఆర్ట్ డైరెక్టర్గా కూడా తన ప్రతిభను కనబరచి మల్టీ టాలెంటెడ్ కళాకారుడిగా, సాహితీ సవ్యసాచిగా ప్రసిద్ధి చెందారు. ఈయన కళ నచ్చి బి నరసింగరావు తన రంగుల కళ మూవీలో కూడా ఆర్టిస్టు పాత్రనే ఇచ్చారు. నువ్వు అలా వాదిస్తావని ముందే తెలుసురా. ఆధునిక కళారీతుల్ని విమర్శిస్తే నీకు కోపం వస్తుంది కదూ? దీంట్లో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఉందిరా. ఎవరి అభిప్రాయం వారిది. నువ్వేమన్నా చెప్పు రవి. నాలాంటి వాడికి మీ అబ్స్ట్రాక్ట్ చిత్రాలను అర్థం చేసుకోవడం కష్టమే. ఈసారి నేను వేసిన మరీ అంత అబ్స్ట్రాక్ట్ చిత్రాలు ఏం కావురా. ఇదేమైనా అన్నింటి మీద నాకు ఆశ చచ్చిపోతోందిరా. సరే, నీకు పేరు వస్తే మంచిదే. రవి, నా జీవితం ఎవరికీ అర్థం కాదు. అది ఒక్కోసారి నాకే అర్థం కాదు. జీవితాన్ని బంధించి పెట్టడం నాకు చేత కాదు. దాన్ని ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పి చూశాను. అది మళ్ళీ మొదటికే వస్తుందని నాకు తెలుసు. బాగుందిరని సిద్ధాంతం. నా సిద్ధాంతాన్ని ఎప్పుడూ ఎవరి మీద రుద్దతలుచుకోలేదు రవి.
ఈ సమాజాన్ని నుంచి నేనేమీ ఆశించడం లేదు. నా మూలంగా ఈ సమాజానికి ఏదో ఒరుగుతుందని అనుకోను. అయినా ఈ జీవితాల గొడవలకేం కానీ ఏమైనా విశేషాలుంటే చెప్పరా? ద గ్రేట్ ఫిలిం మేకర్ సత్యజిత్ రేలా మీసం లేని బెంగాలీ నటుడిలా కనిపించే హ్యాండ్సమ్ బాబు మోషే మన చంద్ర. చంద్ర తొలి కార్టూన్ 1959లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది. 1961లో తొలి కథ నా సూట్ కేస్ ఆంధ్రప్రభలో వెలువడింది. ఆపైన మరో 3 ఏళ్లకు గడ్డిపూలు పుస్తకానికి బొమ్మలు గీశారు. బాపు గీసిన ప్రతి కళాఖండాన్ని తిరిగి తనదైన శైలిలో గీయటం చేశారు చంద్ర. తొలిదశలో పూర్తిగా బాపు ప్రభావంలో ఉన్నా క్రమంగా తనకంటూ ఒక స్టైల్ని తయారు చేసుకున్నారు. బాపు స్క్రిప్ట్ లాగానే చంద్ర కూడా తన ప్రత్యేక స్టైల్ లెటరింగ్తో చంద్ర స్క్రిప్ట్ క్రియేట్ చేసుకున్నారు. చంద్ర పూర్తి పేరు మైదం చంద్రశేఖర్. సొంతూరు వరంగల్ జిల్లా ధన్నసరి. చంద్రది వ్యవసాయ కుటుంబం. శ్రీరంగయ్య, శ్రీమతి సోమలక్ష్మి తల్లిదండ్రులు. తల్లి ఎడ్లబండి ప్రయాణంలో ఉండగా నిండుపున్నమి రాత్రి జన్మించిన బాలచంద్రుడు మన చంద్ర. నాన్న ఆజంజాహి మిల్లులో ఉద్యోగం. చంద్ర చిన్నప్పుడు వరంగల్లోనే ఉండేవారు. నాన్నకి ఉద్యోగం ఆప్కోలో రావడంతో వారి కుటుంబం హైదరాబాద్కు మారింది. 1946 ఆగస్టు 25న పుట్టిన చంద్రశేఖర్ ఆర్టిస్ట్ చంద్రగా స్వయంకృషితో ఎదిగారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా. చంద్ర చిన్నప్పుడే గోడలమీద బొగ్గుతో బొమ్మలు వేసేవారు. చిన్నతనం నుండి కనిపించిన ప్రతి దృశ్యాన్ని చిత్రీకరిస్తూ మానవ రూపురేఖలను, అందున ఆడవారి శృంగార భంగిమలను అద్భుతంగా మెలికలు తిప్పి గీయడంలో స్పెషలిస్టుగా పాపులర్ అయ్యారు. చంద్ర 6 తరగతుల దశలోనే శంకర్స్ వీక్లీ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఆర్టిస్టుగా ఎదిగే క్రమంలో ఆంధ్రపత్రికలోని బాపు బొమ్మలే చంద్రకు చిత్రలేఖన పాఠాలయ్యాయి. అతనిలోని చిత్రకళా తృష్ణ పీయూసీతో చదువు ఆపించి ఫైన్ ఆర్ట్స్ కోసం హైదరాబాద్ చేరేలా చేసింది. డాక్టర్ చదివించాలనుకున్న తండ్రి నిర్ణయానికి భిన్నంగా చిత్రకళపై మక్కువతో ఫైన్ ఆర్ట్స్లో చేరి ఆర్టిస్టుగా రాణించారు చంద్ర. హైదరాబాద్ నగర జీవితం చంద్రలోని చిత్రకారుడిని వికసింపచేసింది. ఆనాటి ప్రముఖ రచయితలు, కవులు, కళాకారుల సాంగత్యంతో, గ్రంథాలయ అధ్యయనాలతో కళా సాహిత్యం కలగలసిన హైబ్రీడ్ ఇంటలెక్చువల్ ఆర్టిస్టుగా ఎదిగారు చంద్ర. నాటికి పత్రికారంగం హైదరాబాద్ చేరలేదు. పత్రికా ప్రచురణకి, పబ్లికేషన్ సంస్థలకు విజయవాడ కేంద్రంగా ఉండేది. తనలోని చిత్రకారుడికి అవకాశాలు వెతుక్కుంటూ విజయవాడ వచ్చేవారు చంద్ర. ఫైనార్ట్స్ కాలేజీలో చేరి చదువుకుంటూనే ఇంకో పక్క పత్రికలకు బొమ్మలు వేసేవారు. న్యూవేవ్ రైటర్స్లో చంద్ర కూడా ఒకరు. 150కు పైగా కథలు రాశారు. ఎర్రంశెట్టి సాయి, పమ్మి వీరభద్రరావుతో కలిసి గొలుసు నవల కూడా రాశారు. చిల్లరదేవుళ్ళు, చలిచీమలు, మంచుపల్లకి, తరమారింది, ఓ అమ్మకథ, డిటెక్టివ్ నారద లాంటి దాదాపు 25 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గాను పనిచేశారు. 40 ఏళ్ల వయస్సులో అంబేద్కర్ యూనివర్సిటీలో ఆర్టిస్టుగా చేరారు. బాపులాగా సినిమాలకు దర్శకత్వం చేపట్టాలన్న కోరిక ఉన్నా అది మాత్రం నెరవేరలేదు. 2 డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంద్రధనుస్సు, వెన్నెలవేట మొదలైన టీవీ సీరియల్స్ను కూడా రూపొందించారు. నిఖార్సైన సోషలిస్టు, కత్తిలాంటి కార్టూనిస్టు కామ్రేడ్ మోహన్ రాతలో చంద్ర గురించి. అందగాడు చంద్ర, అందమైన గీత, ముచ్చటైన రంగులు, తనదంటూ ఒక శైలి, ఈతడి కార్టూనులు నవ్వించును. తప్పక నేడే చంద్రను వాడగలరు. ఇలాంటి పిచ్చిమాటలెన్నన్నా ఎవరైనా చెప్పొచ్చు. పోతే చాలా కాలం నుంచి చూస్తున్నాం. నువ్వేంటి చెప్పేది అని మరెవరైనా తూప్టీ భావముతో పరమ వీజీగా నోరు జారొచ్చు. తప్పులేదు. చంద్రంటే తెలియని తెలుగోడిని కనుక్కోవడం కష్టం. చంద్రంటే ఆశాంతం తెలిసినవాన్ని పట్టుకోవటం మరీ కష్టం. ఎందుకంటే అది 40 ఏళ్ల పని. లిస్టు తీస్తే కొన్ని వేల కథలకు, నలుపు తెలుపులో ఇలస్ట్రేషన్లు, రంగుల్లో బొమ్మలు, మరికొన్ని వేల పుస్తకాలకు అట్టమీద బొమ్మలు, కార్టూన్లు, ఏది చెప్పినా వేలల్లోనే చెప్పాలి. పెయింటింగ్లు, గ్రీటింగ్ కార్డులు, ఇవి చాలవన్నట్లు. కథలు రాయటం, ఇంకాస్త టైం మిగిలిందనో ఏమో, సినిమాల్లో నటించడం, కొన్నిటికి పబ్లిసిటీ పనిచేయటం, టీవీ సీరియల్స్ తీయడం. కనుక 2 కళ్ళుగాని, 20 కళ్ళుగాని చూడలేని, 2 చేతులుగాని, 62 చేతులుగాని తడమలేని పనిని చంద్ర సింగిల్ హ్యాండెడ్గా చేసేశారు. దిస్ ఈజ్ టూ మచ్ యార్. ఇంత వాల్యూమ్ని, వాల్యూని ఉజ్జాయింపుగానైనా బేరీజు వేయటం ఏ సింగిల్ మానవమాత్రుడికి మాత్రం సాధ్యం. ఆ రోజుల్లో ఆర్టిస్టు అవుదామనుకున్న అనేకమందికి ఏదో విధంగా ఈ చంద్ర ఫ్యాక్టర్ కొట్టింది.
అది మరో 3 దశాబ్దాలు వెంటాడింది. చంద్రగీతని అర్థం చేసుకుని, అరిగించుకుని, లేక పూర్తిగా అర్థం చేసుకోలేక, అరిగించుకోలేక ఇలస్ట్రేటర్స్గా, కార్టూనిస్టులుగా పత్రికల్లో స్థిరపడినవారిని చూడొచ్చు. 60 దశకం మొదట్లో ప్రభ పత్రిక వీక్లీల్లో మేటర్ మధ్య ఊహాచిత్రాలొచ్చేవి. పత్రికల్లో సాంప్రదాయిక పద్ధతి నుంచి బాపు తెచ్చిన పెద్ద బ్రేక్ ఒక ధోరణిగా స్థిరపడింది. దాని ప్రభావం నుండి వచ్చి ఇది మా స్టైల్ అని చూపించిన వాళ్లలో చంద్రముందుంటారు. అంతకు ముందులా ఇల్లు, స్కూలు, డాక్టరు, ఆఫీసులో బాసు, గుమాస్తా, చెట్టు కింద ప్రేమాలాంటి మిడిల్ క్లాస్ రింగులో గరికీలు కొడుతున్న తెలుగు కార్టూన్ సరిహద్దుని ఆకాశమార్గం పట్టించాడు చంద్ర. మహాచిత్రకారులు శ్రీబాపు, గోపులు, శ్రీ కొండపల్లి శేషగిరిరావు, శ్రీ వడ్డాదిపాపయ్యల ఉషస్సులో చంద్ర ప్రకాశిస్తే ఆ చంద్ర కళాకాంతుల్లో కుంచెపట్టి కేరింతలు కొట్టిన అంతేవాసుల్లో నేనూ ఒక్కడిని. ఆర్టిస్టుగా నాకు మొదటి అవకాశం ఇచ్చిన మాబడి పాఠశాల పత్రికల సంపాదకులు, మహర్షి మూవీలో సుమం ప్రతి సుమం సుమం పాట రచయిత శ్రీ నాయుని కృష్ణమూర్తి గారు చంద్ర మంచి మిత్రులు. ఆయన పేరు రెఫరెన్స్తో సోమాజిగూడ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫీసులో చంద్రగారిని మొదటిసారి కలవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన షష్ఠపూర్తి సభ సన్మానం వరకు ఎప్పుడు కలిసినా హే సూర్య అంటూ కేరింతలాంటి పలకరింపుతో నా బొమ్మలను మెచ్చుకుంటూ నా పిల్లల ముందు నన్ను పొగడేస్తూ నా అభిమాన ఆర్టిస్టుగా, అంతకు మించి ఆత్మీయ గురుతుల్యులుగా నా మనసులో నిలిచిపోయారు చంద్ర. నమస్కారం అండి. నేను చంద్రగారి మిసెస్ని మాట్లాడుతున్నాను. మీరు ఆయన గురించి ఏదో తెలుసుకోవాలని అనుకున్నారట. దాని గురించి పెద్దగా నేను చెప్పేది ఏముండదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను ఆయన పేరు వినని వాళ్ళు, తెలియని వాళ్ళు లేరండి. అది మీకు కూడా తెలుసు. ఏంటంటే ఇంట్లో ఎప్పుడు ఆయన ఒక యోగిలానే ఉండేవారు. ఆయన ప్రపంచం అంతా కూడాను ఆర్టే. చిన్నప్పటి నుంచి ఆయనకు ఆర్ట్ అంటే చాలా ఇష్టంట. వాళ్ళ నాన్నగారు డాక్టర్ చేసి చదివించాలని అనుకుంటే ఈయన ఆర్ట్ కాలేజీలో చేరి అప్పుడు చదువుకున్నారండి. అదే ఆయన మొత్తం ప్రపంచం అంతా ఆర్ట్ తోటే సరిపోయింది. ఫిల్మ్కి ఆర్ట్ డైరెక్షన్ చేయడము, తర్వాత కథలు రాయడము అన్నీ చేస్తూ ఉండేవారు. ఇంట్లో కూడాను చాలా ఫ్రెండ్లీగా ఉండేవారండి. పిల్లలంటే ప్రాణము. మాకు 3 పిల్లలండి. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. అబ్బాయిను పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంటారు, చిన్న అమ్మాయి జపాన్లో ఉంటుంది. మాకు మనవలు మనవరాళ్ళు కూడా ఉన్నారు. అందరితోటి కాలం గడిచిపోయేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక్కళ్ళమే ఉన్నాము. అట్లా రోజులు గడిచిపోతున్నాయండి. ఆయన గురించి నేనేం చెప్పగలనండి. ఆయన ధర్మాత్ముడు. ఎవరు ఏది అడిగినా ఇవ్వను అనే ప్రసక్తి లేదు. దానకర్ణుడు అనమాట ఆయన. 3 వస్తే కానీ వేయలేరండి ఆయన బొమ్మలు. తర్వాత ఎవరన్నా అడిగినప్పుడు కూడాను వెంటనే తను చేయాలంటే కాదు, తనకు ఆ 3 రావాలి. రాత్రి తెల్లవారులు కూర్చుని బొమ్మలు వేసుకునేవారండి. అట్లా మా లైఫ్ అంతా కూడాను అట్లా గడిచిపోయింది. ఇక ముందు కూడా భగవంతుడి దయ వల్ల అట్లాగే గడిచిపోవాలని అనుకుంటున్నానండి. ఆ విధంగా నిండు పున్నమిలో బాలచంద్రుడిలా పుట్టి చిత్రకళా జగత్తులో వెన్నెల రారాజులా ప్రకాశించి చివరి రోజుల్లో అనారోగ్యంతో అమావాస్య చంద్రుడిలా కనుమరుగై తనకిష్టమైన నలుపురంగు నిశీధి చీకట్లో కలిసిపోయినా చిత్రకళా ప్రియుల హృదయాల్లో మాత్రం సూపర్ స్టార్ ఆర్టిస్టుగా నిలిచిపోయారు చంద్ర. ఇక్కడి నుంచి మాటలేవ్, మాట్లాడుకోడాల్లేవ్. సైలెంట్గా మూకి పుష్పక విమానమెక్కి చూసినోళ్ళకి చూసినంత చంద్ర విశ్వరూపం ఆస్వాదించినోళ్ళకి ఆకాశమంత కళానుభూతి. మరి కొనసాగించండి.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.